వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. నేను మీ భాష. ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు. గాజాలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్లు. ఈ త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్న ఆర్బీఐ. ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు, 4 మృతి, 50 మంది గల్లంతు. కుకీజో కౌన్సిల్ చట్టబద్ధమైంది కాదని తేల్చి చెప్పిన ఓమీ పరిషత్. ముంబై బిల్డర్లపై హౌసింగ్ జిహాద్ ఆరోపణలు చేసిన శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్. ఇస్లాం సమానత్వం ద్వారానే వ్యాప్తి చెందిందని అభిప్రాయపడ్డ హిందీ రచయిత మున్షి ప్రేమ్చంద్. సంక్షుభిత గాజా ప్రాంత ప్రజలకు మానవతా సాయం అందిస్తున్న ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ప్రమాదంలో పడింది. హింసాత్మక ముఠాలు ట్రక్కుల్లోని ఆహారాన్ని దొంగిలించే క్రమంలో డ్రైవర్లను తుపాకీతో బెదిరిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో డ్రైవర్ల ప్రాణాన్ని తీస్తున్నారు. ఇజ్రాయెల్ మారణకాండ కారణంగా ఆకలితో ఉన్న అన్నార్తులకు ఆహారం అందించే క్రమంలో ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మరోవంక ఆకలితో ఉన్న ప్రజలు గుంపులుగా వచ్చి కదిలే ట్రక్కుల వెనక నుండి సహాయాన్ని లాక్కుంటున్నారని స్థానిక డ్రైవర్లు తెలిపారు. గాజా మార్కెట్లలో అధిక ధరలకు సహాయాన్ని విక్రయించి ముఠాల కోసం పనిచేసే సాయుధ వ్యక్తులు కొన్ని ట్రక్కులను హైజాక్ చేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ దళాలు ఎప్పుడు ఎటువైపు నుంచి కాల్పులు జరుపుతారో తెలపలేమని వారు వాపోయారు. హమాస్తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించలేదు సరికదా, గాజాలోకి ఎటువంటి మానవతా సహాయం రాకుండా దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఫలితంగా గత మార్చి నెల నుండి దాదాపు 2 మిలియన్ల పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు గాజాలో నెలకొన్న కరువు గురించి హెచ్చరిస్తున్నారు. కాగా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో ఇజ్రాయెల్ గత వారం గాజాలోకి సహాయాన్ని అనుమతించే చర్యలను ప్రకటించింది. సహాయక బృందాలు మాత్రం ఇజ్రాయెల్ తీసుకున్న ఈ చర్యలు సరిపోదని చెబుతున్నారు. మరోవంక సరిహద్దు క్రాసింగ్ల నుండి అవసరమైన వారికి ఆ మొత్తాన్ని కూడా అందించడం కష్టం, చాలా ప్రమాదకరమని డ్రైవర్లు తెలిపారు. ఇజ్రాయెల్ కొత్త దాడిని ప్లాన్ చేస్తున్నందున నెతన్యాహు గాజాలో పరిమిత సహాయాన్ని అనుమతిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహాయ ట్రక్కులను నడపడం ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలే వీటిని ధృవపరుస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆహార సామాగ్రితో 2 ట్రక్కులు దక్షిణ గాజాలోకి ప్రవేశించడంతో వేలాది మంది ఆ ట్రక్కును చుట్టుముట్టారని ఏపీ వీడియో చూపించింది. యువకులు ట్రక్కుల పైకప్పులపై నిలబడి పక్కల నుండి వేలాడుతూ సహాయ సామాగ్రి పెట్టెలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా తోపులాటలు జరిగాయి. నా డ్రైవర్లలో కొందరు సహాయానికి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఎందుకంటే వారు ఎప్పుడు ఏ ప్రమాదంలో చిక్కుకుంటామోనని ఆందోళన చెందుతున్నారని గాజా స్ట్రిప్ అంతటా ప్రైవేట్ రవాణా సంస్థలతో కలిసి పనిచేసే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అబూ ఖలీద్ సలీం అన్నారు. తన మేనల్లుడు అష్రఫ్ సలీం జూలై 29న తాను నడుపుతున్న సహాయ ట్రక్పైకి ఎక్కుతున్న జనంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడంతో బుల్లెట్ దెబ్బకు మరణించాడని సలీం చెప్పాడు. షిఫా హాస్పిటల్ అధికారులు అతని మృతదేహాన్ని అందుకున్నట్లు తెలిపారు. తలపై తుపాకీ కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ సైన్యం ఈ సంఘటన గురించి తమకు తెలియదని, నియమం ప్రకారం సహాయ ట్రక్కులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయదని తెలిపింది. కాగా 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి జరిపారు. దీనికి ప్రతీకార దాడిలో 61,000 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపేసింది. ఎన్నో అంచనాలు, ఇన్వెస్టర్ల ఎదురుచూపుల మధ్య ఆర్బీఐ గవర్నర్ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే 3 సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఈసారి యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. అమెరికా సుంకాల అనిశ్చితులపై ఉన్న ఆందోళనలతో తటస్థ వైఖరిని కొనసాగించింది. అందువల్ల రెపో రేటును 5.5% వద్దే ఉంచాలని ద్రవ్య విధాన పరపతి కమిటీ నిర్ణయించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించాక ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మాల్హోత్రా మాట్లాడుతూ ఈసారి వృద్ధి రేటు అంచనాను 6.5% వద్దనే కొనసాగించామని అన్నారు. స్వల్పకాలిక రుణ రేటు లేదా రెపో రేటును తటస్థ వైఖరితో 5.5% వద్ద మార్చకుండా ఉంచాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2025 ఆర్బీఐ పాలసీ రేటును
100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్లో జరిగిన మునుపటి పాలసీ సమీక్షలో ఇది రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5% తగ్గించింది. వినియోగదారుల ధరల సూచిక ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4% వద్ద ఉండి ఇరువైపులా 2% మార్జిన్తో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంకుకు అప్పగించింది. ఎంపీసీ సిఫార్సు ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంతో పాటు ఆర్బీఐ ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి రిటైల్ ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువగా ఉంది. ఆహార ధరల సడలింపు, అనుకూలమైన బేస్ ప్రభావం కారణంగా జూన్లో ఇది 6 సంవత్సరాల కనిష్ట స్థాయి 2.1%కి తగ్గింది. వినియోగదారుల ధరల సూచీలో దాదాపు సగం వాటా కలిగిన ఆహార ద్రవ్యోల్బణం మేలో 0.99% నుండి జూన్లో 1.06%కి పడిపోయింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, చేపలు, తృణధాన్యాలు, చక్కెర, పాలు, సుగంధ ద్రవ్యాలు వంటి కీలక వస్తువుల ధరలు తగ్గడం వల్ల ఇలా జరిగింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బస్టర్తో ఆకస్మిక వరదలొచ్చాయి. దీంతో 4 మరణించారు. కనీసం 50 మంది గల్లంతయ్యారు. కొండలపై నుంచి ఉధృతంగా వస్తున్న వరద ప్రవాహానికి ఇళ్లు, పంటలు కొట్టుకుపోతున్న దృశ్యాలను పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. హోటళ్ల నుంచి మార్కెట్ వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, ఇటువంటి విపత్తును తాను గతంలో ఎన్నడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, హోంస్టేలకు నిలయమైన ధరాలి గ్రామం బురదగా మారింది. ఆకస్మిక వరదల కారణంగా ఇళ్లు పేకమేడల నేలమట్టమై కొట్టుకుపోతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. సహాయం కోసం స్థానికులు కేకలు వేయడంతో ఆ వీడియోలో వినిపించింది. కాగా ఉత్తరాఖండ్లో కుండపోత వర్షం ధాటికి ఉప్పొంగిన నీరు కొండకు ఇరువైపులా ప్రవహించింది. ఒకటి ధరాలి వైపు, మరొకటి సుక్కి గ్రామం వైపు దూసుకెళ్లాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఉత్తరకాశీ జిల్లాలోని హర్సిల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలకు దారితీసింది. అక్కడి ఒక శిబిరం నుండి 11 మంది భారత సైనిక సిబ్బంది తప్పిపోయినట్లు సమాచారం. ఉత్తరకాశీలో ఇప్పటికే రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. సహాయం కోసం రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్లను జారీ చేసింది. కాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఫోన్లో మాట్లాడారు. వరదల ధాటికి ధరాలి గ్రామంలో జరిగిన భారీ విధ్వంసంపై విచారం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల కోసం ధరాలికి వెళ్లాలని ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలను ఆదేశించారు. కాగా ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు. ఉత్తరకాశీలోని ధరాలి ప్రాంతంలో ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం సంభవించిన వార్త చాలా బాధాకరం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, ఇతర బృందాలు, సహాయక బృందాలు రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవంక ఉత్తరాఖండ్లో తరచుగా క్లౌడ్ బరస్ట్ సంభవించడానికి కారణం వాతావరణ మార్పులేనని నిపుణులు అంటున్నారు. అక్కడి ప్రాంతాలు వరదల బారిన పడకుండా సమగ్ర వరద నిర్వహణ వ్యూహాలు అవసరమని చెబుతున్నారు. దక్షిణాసియా నెట్వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్కు చెందిన హిమాన్షు దక్కర్ మాట్లాడుతూ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వర్షపాత అంచనాలపై గట్టి పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. మణిపూర్లోని చురాచంద్పూర్లోని జోమి గిరిజన సంస్థ ఇటీవల ఏర్పడిన కూకీజో పరిషత్ని జోమి తెగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పనిచేయవద్దని కోరింది. అంతేకాదు, కూకీజో అనే పదం చట్టబద్ధతను గుర్తించబోమని జోమి పరిషత్ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొంతమంది అధికారులు మణిపూర్లోని కొండ ప్రాంతాలకు చెందిన ఒక నిర్దిష్ట పౌర సమాజ సంస్థను జాతీయ రహదారులను తిరిగి తెరిచే అంశంపై రహస్యంగా చర్చించడానికి ఆహ్వానించారని తెలిసిందని జోమి పరిషత్ ఒక ప్రకటనలో ఆరోపించింది. ఈ విషయంలో ఏదైనా చర్చ జరిగితే అందులో జోమి పరిషత్, దాని అనుబంధ సంస్థల భాగస్వామ్యం ఉండాలి. అది లేకుండా ఏది ఆమోదయోగ్యం కానిదిగా పరిగణిస్తామని జోమి తెగల సంస్థ తెలిపింది. జోమి పరిషత్ మే 2024లో కూకీజో అనే పదాన్ని చెల్లుబాటు అయ్యే గుర్తింపుగా ఉపయోగించడానికి ఇప్పటికే నిరాకరించిందని తెలిపింది. మే 2023లో మణిపూర్లో హింస చెలరేగిన తర్వాత కూకీజో అనే కొత్త సమూహం పత్రికలలో కనిపించడం ప్రారంభించింది. కూకీజో పరిషత్ అనే ఏ సంస్థనైనా జోమి ఆధిపత్య ప్రాంతాలలో, ముఖ్యంగా చురాచంద్పూర్ జిల్లా లంకా టౌన్షిప్లో తిరస్కరిస్తామని జోమి పరిషత్ పేర్కొంది. ఆ సంస్థకు ఆమోదం ఉన్న ప్రాంతాలలో మాత్రమే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేజీడీసీని ఆదేశించింది. జోమి పరిషత్ ఎల్లప్పుడూ దాని 9 రాజ్యాంగ తెగలకు అండగా నిలుస్తుందని, వారి భద్రత, గౌరవం, సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తుందని జోమి తెగల సంస్థ తెలిపింది. ఆగస్టు 2024లో మణిపూర్కు ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేలలో 3 తమ తెగలను కూకీజో అనే పదంతో మాత్రమే సంబంధం లేకుండా వారి సరైన పేర్లతో పిలవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో బిల్డర్లు హౌసింగ్ జిహాద్కు కుట్ర పన్నారని, హిందువులకు ఉద్దేశించిన ఇళ్లను ముస్లింలకు కేటాయించారని శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ ఆరోపించారు.
నగరంలోని 2 మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులలో కొంతమంది బిల్డర్లు ముస్లింలకు 51 కొత్త ఇళ్లను కేటాయించారని పీటీఐ నివేదిక తెలిపింది. ముస్లింలు హిందువుల కోసం ఉద్దేశించిన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం ముస్లింల ఆధిపత్యంలో ఉంది అని ఆయన ఆరోపించారు. ఈ ఇళ్లలో 30 ఇళ్లు అబ్దుల్ గనీ కితాబుల్లా అనే బిల్డర్ కుమారుల పేరిట కేటాయించారని ఆయన అన్నారు. శ్రీ శంకర్ మురికివాడల పునరాభివృద్ధి పథకం కింద ఈ ప్రాంతంలో 6 ముస్లిం కుటుంబాలతో 67 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. పునరాభివృద్ధి తర్వాత ఇళ్ల సంఖ్య 123కు పెరిగిందని, ముస్లింలకు అదనపు యూనిట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో గత గణేష్ ఆలయం, దేవీ మండపం కోసం ఖాళీ ప్రదేశం ఉండేవని, కానీ ఇప్పుడు రెండింటినీ తొలగించి మదర్సా నిర్మించారని నిరుపమ్ ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలకు ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. ప్రముఖ కలం యోధుడు, గ్రంథకర్త, హిందీ ఉర్దూ సాహిత్యకారుడు మున్షి ప్రేమ్చంద్ ఇస్లాం ధర్మంలోని సమానత్వ సందేశాన్ని అప్పట్లోనే ప్రశంసించారు. ఉన్నత నిమ్న వర్గాల మధ్య వివక్షతను ఇస్లాం తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇస్లాంలోని అన్ని తెగల ముస్లింలు ఒకే వరుసలో కలిసి ప్రార్థన చేస్తారు, ఒకే టేబుల్ వద్ద భోజనం చేయవచ్చు. ఇస్లాంను స్వీకరించిన తర్వాత వ్యత్యాసాలు తొలగిపోతాయని, వారి ఇమాం వెనుక ప్రార్థన చేయడానికి అర్హులవుతారని ప్రేమ్చంద్ అన్నారు. అంతేకాదు, ఇస్లాంలో అత్యంత గౌరవనీయమైన తెగలల్లో ఒకటైన సయ్యదులతో కలిసి భోజనం చేయడానికి వీలు కల్పిస్తుందని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మున్షి ప్రేమ్చంద్ కాలంలో మత రాజకీయ నాయకులు తమ సొంత లాభం కోసం ఇస్లాంను హింసతో ముడిపెట్టారు. కానీ ప్రేమ్చంద్ అవగాహన వాటికి పూర్తి భిన్నంగా ఉంది. ఇస్లాం వ్యాప్తి గురించిన అపోహలను ఆయన తోసిపుచ్చారు. ఇస్లాం సహా ఏ మతాన్ని బలవంతంగా రుద్దలేమని ఆయన పేర్కొన్నారు. 1931 నవంబర్లో రాసిన వ్యాసంలో ఏ మతం కూడా కరవాలం ద్వారా వ్యాపించదని, అది తాత్కాలికమే అయినప్పటికీ అలా ఎక్కువ కాలం కొనసాగదని ఆయన రాశారు. భారతదేశంలో ఇస్లాం వ్యాప్తికి అణచివేత, కుల ఆధారిత సామాజిక వ్యవస్థ కారణమని ప్రేమ్చంద్ అన్నారు. ఇక్కడ దిగువ కులాలు వ్యక్తులు దోపిడీని ఎదుర్కొన్నారు. సామాజిక విముక్తి కోసం ఇస్లాంను స్వీకరించారని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రేమ్చంద్ దృష్టిలో ఇస్లాం ఈ దేశానికి శత్రువు కాదు, కానీ అణగారిన వర్గాలకు రక్షణ ఇస్తుంది. భారతదేశంలో ఇస్లాం దాని సమానత్వ సూత్రాల కారణంగానే ఎక్కువ మంది స్వీకరించారని, ఇస్లాంలో మానవులందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇస్లాం బలవంతంగా కాకుండా దాని సూత్రాల గొప్పతనం ద్వారా వ్యాపించిందని ఆయన వాదించారు. ఆప్షన్లు రాయ్ పితోరా కోసం పోరాడారని, మరాఠాలు పానిపట్ యుద్ధంలో ముస్లింలకు మద్దతుగా ఇచ్చారని చూపించే ఆధారాలను ఆయన ప్రస్తావించారు. 1857 స్వాతంత్ర్య యుద్ధంలో బహదూర్ షా జాఫర్ నాయకుడిగా హిందువులు, ముస్లింలు ఐక్యమయ్యారని, దాన్ని మర్చిపోకూడదని ఆయన నొక్కి చెప్పారు. ప్రేమ్చంద్ తన రచన ద్వారా ఉర్దూ ఒక నిర్దిష్ట మతానికి చెందినదనే భావనను కూడా తిరస్కరించారు. హిందూ, ముస్లిం రచయితలు ఇద్దరూ దాని అభివృద్ధికి చేసిన కృషిని హైలైట్ చేశారు. గోవధ పేరుతో ముస్లిం వ్యతిరేక రాజకీయాలను ఆయన ఖండించారు. గోవులను పూజించే హక్కు ఉన్నప్పటికీ ఇతరులను అలా చేయమని బలవంతం చేసే హక్కు ఎవరికి లేదని పేర్కొన్నారు. కాగా ఏడాది ఈ మున్షి ప్రేమ్చంద్ 145వ జయంతిని సాహిత్యకారులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన రాసిన గోదాన్, గబన్, నిర్మల వంటి నవలలు కుండబద్దలు కొట్టినట్లుంటాయి. సమాజంలోని అన్యాయాలపై ఆయన సూటిగా, నిర్మోహమాటంగా తన రచనలో విరుచుకుపడ్డారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.